మీరు ఎప్పుడైనా నేను ఒంటరిగా ఉన్నాను అని అనిపించిందా? జీవితంలో కొన్ని క్షణాలు చాలా కష్టంగా ఉంటాయి. మన సమస్యలను ఎవరూ అర్థం చేసుకోరనే అనిపిస్తుంది. కొంతమంది మన జీవితంలో నుండి దూరం అవుతారు. అప్పుడు మన హృదయం ఖాళీగా అనిపిస్తుంది. నాతో నిజంగా ఎవరు ఉన్నారు అని మనలో ప్రశ్న వస్తుంది. కానీ ఒక గొప్ప సత్యం ఉంది. దేవుడు మనలను ఎప్పుడూ విడిచిపెట్టడు. మనుషులు దూరమైన దేవుని ప్రేమ ఎప్పుడూ తగ్గదు. మన కష్టాల్లో, మన ఒంటరితనంలో, మన కన్నీళ్లలో కూడా ఆయన మనతోనే ఉంటాడు. మన జీవితంలో నిజమైన తోడుగా ఉండేవాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనతో ఉంటే మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఇలా చెబుతుంది, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. చిన్న ప్రార్థన. ప్రభువా, మేము ఒంటరిగా అనిపించినప్పుడు మీ సన్నిధిని అనుభవించనివ్వండి. మా భయాలను తొలగించి మీ సమాధానంతో మా హృదయాలను నింపండి. ఎప్పుడు మాతోనే ఉన్న దేవుడు అని మేము గుర్తు చేసుకునే విశ్వాసం దయచేయండి. మీ ప్రేమలో మాకు ధైర్యము మరియు శాంతిని ప్రసాదించండి. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీరు కూడా దేవుడు మీతో ఉన్నాడని నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆశాజనకమైన సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.